నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి సినీ ప్రముఖులు పోటెత్తారని, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను ఒక్కరూ పరామర్శించలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు జగపతి బాబు ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ చేస్తున్నానని తెలిపారు. బాలుడు శ్రీతేజ్ ను అతడి కుటుంబాన్ని పరామర్శించాలనిపించిందని, షూటింగ్ ముగిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి కలిశానని వెల్లడించారు. తనకు పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం ఉండదని, అందుకే ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదని, కానీ క్లారిటీ ఇవ్వడం కోసమే ఇప్పుడు చెప్పాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో బాధితులైన శ్రీతేజ్ ను అతడి తండ్రిని, సోదరిని చూడాలనిపించిందని, పలకరించాలనిపించిందని జగపతి బాబు వెల్లడించారు. మానవతా దృక్పథంతో ఆసుపత్రికి వెళ్లానని, అక్కడ పరిస్థితి చూశాక పాజిటివ్ గా అనిపించిందని, కోలుకునేందుకు అవకాశాలున్నాయనిపించిందని అన్నారు. త్వరగా ఆరోగ్యవంతుడు అవ్వాలని కోరుకుంటున్నానని జగపతి బాబు తెలిపారు. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. He might recover. There's a very good chances. Let's hope for the best అని, with all the people's blessing and gods and goddesses అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. I wanted to go and అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది I just clarified it. Thank you very much once again. Namaste.